ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా? ఓకే చూస్తున్నా. బిగ్ బాస్ టాప్ 5 ఎవరుంటారు అనుకుంటారు ఈసారి? టాప్ 5 యష్మి వెళ్ళిపోయింది. యష్మి ఉంటుందేమో అనుకున్నా టాప్ 5లో. యష్మి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ గేమ్. ఆ గ్రూప్ గేమ్ నుంచి బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు, ఇంకా రాలేదు కూడా. ఆ గ్రూప్ గేమ్ని సపోర్టెడ్గా నాగార్జున గారు కూడా సపోర్ట్ చేశాడు, అలాగే గౌతమ్ని అక్కడ ఎదవని చేశాడు హోస్టింగ్లో. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం నాగార్జున గారు హోస్టింగ్ నాకు నచ్చలా. ఆదివారం జరిగిన హోస్టింగ్లో బిగ్ బాంబు యష్మితో ఎలిమినేట్ అయిన వాళ్ళతో ఎవరైనా బిగ్ బాంబు వెళ్తారా? ఎంత దారుణం అది. గౌతమ్ మీద పగబట్టినట్టు అనిపించింది నాకు. అది తప్పు. దాని ప్రకారంగా చూస్తే గౌతమ్ టాప్లో ఉన్నాడు. టాప్ 5లో అన్నారు కాబట్టి గౌతము, నిఖిల్, మన నబీలు, ప్రేరణ, ఇంకొకరు చాయిస్ ఆఫ్ కంటెస్టెంట్స్. ఆట తీరుని బట్టి రోహిణి కూడా ఉండొచ్చు. రోహిణి ఎందుకంటే మొన్న ఆట చూశారు కదా, లేడీ శివంగిని చూశారు కదా ఎలా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పలేమాట. మదమెక్కిన పృథ్వీని ఎక్కి తొక్కింది, కింద తొక్కి నేలమట్టం చేసింది. అది రోహిణి రేంజ్ అండి. నాకు భలే కిక్ వచ్చింది ఆ సీజన్. ఆ రోజు ఎపిసోడ్ చూస్తుంటే రోహిణి నాకు పెద్ద టైటిల్ విన్నర్లా కనబడింది. అవి టైటిల్ విన్ అవ్వవసరంలా. వాళ్ళని ఎవరైతే జీరో అన్నారో, ఎవరైతే బాడీ షేమింగ్ చేశారో, ఎవరైతే కింద నుంచి పైదాకా చూసి నువ్వు ఎందుకు పనికిరావు అన్నారో వాళ్ళ ముందే వాళ్ళతోనే ఆడి గెలిచిన చూడు. దట్ ఈస్ ద విన్నింగ్ స్పిరిట్. నాకు బాగా నచ్చింది రోహిణిలో. అలాంటి కొవ్వు పట్టిన గాడిద మీద ఎక్కి ఊరేగడం అంటే నాకు మహా ఇష్టం. అర్థమైందా? వాడి మీద ఊరేగినట్టే ఇప్పుడు లాస్ట్ మెగా చీఫ్గా. అది కదా కిక్ అంటే, అది కదా గేమ్ అంటే. ఏం ఆడిందా విష్ణుప్రియ? అసలు బెటర్ దెన్ యష్మి. విష్ణుప్రియ మీద యష్మి చాలా బెటర్. యష్మికి ఆప్షన్ లేదు, అందుకే ఎలిమినేట్ అయ్యింది. అర్థమైందా? పృథ్వీ అయినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. చెప్తున్నాను కదా, యష్మికి ఆ ఆప్షన్ లేదు. అంత దరిద్రమైన గేమ్ ఆడేది హౌస్లో ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ నామినేషన్లో లేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ హౌస్మేట్స్ అందరూ కూడా ఈ గ్రూప్ని టార్గెట్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా చేసే మిస్టేక్ని ఎంచి చూపించారనుకో. 1, 2 ఈ విష్ణుప్రియ మీద కూడా పడితే బాగుండు అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే విష్ణుప్రియ బయటకు తోసేస్తే నాకు హ్యాపీగా ఉండేది. ఇది గేమ్ ఆడతలేదు భయ్య, నాకేం అమ్మాయి మీద పగలేదు, గేమ్ ఆడట్లేదు, ఎంటర్టైన్ లేదు. ఎలా సేవ్ అవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నాకు అది క్వశ్చన్ మార్క్. అసలు విష్ణుప్రియ అనే వ్యక్తి ఎలా సేవ్ అవుతుంది? గేమ్ ఆడితే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. గేమ్ లేదు, ఒక ఇది లేదు, అసలు మంచి మాట తీరు కూడా లేదు, ఆ లవ్ ట్రాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అలాంటి వాళ్ళు ఎలా సేవ్ అవుతున్నారు? ఇదంతా పిఆర్ బ్యాచ్ మహిమ. ఇదంతా ఒక రకంగా ఒక మొక్కలో చెప్పాలంటే పిఆర్ బ్యాచ్ సపోర్ట్ అని కూడా చెప్పచ్చు. విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారు? విన్నర్ ఇప్పుడు 3 మెంబర్స్లో ఉంది. నిఖిల్ అండ్ గౌతమ్ అండ్ నబీల్. వీళ్ళ చుట్టూరే తిరుగుద్ది. మధ్యలో ప్రేరణ యాడ్ అవుద్ది ఖచ్చితంగా. ప్రేరణ కూడా ఖచ్చితంగా గెలవాలి అనే స్పిరిట్తోనే కనబడుతుంది. కానీ కొన్ని మార్చుకోవాల్సిన పనులు కూడా ఉన్నాయి. మాట తీరు, ఆట తీరు, కొంచెం గేమ్ పరంగా కొన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా విన్నింగ్ స్పిరిట్ అయితే ప్రేరణకు ఉంది. నిఖిల్ ఖచ్చితంగా పట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా మన అందరికీ బాగా కనెక్ట్ అయ్యాడు నిఖిల్. మంచి జెన్యూన్గా ఆడుతున్నాడు. వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు, గ్రూప్కి లీడర్ నువ్వే అని ఏదో పోర్ట్రేట్ చేశారు, కానీ అయినంతగా పోర్ట్రేట్ అవ్వాల. నిఖిల్ అయితే తన జెన్యూనిటీ చూపించాడు. జెన్యూన్గానే ఉన్నాడని నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు రేస్లో అందరూ కూడా టార్గెట్ చేసి హైలైట్ చేసింది గౌతమ్ని. గౌతమ్ కూడా రేస్లో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఒకళ్ళు అయితే విన్నింగ్ స్పిరిట్ ఉంది.